Hi, welcome to Fashion. This is Hemant. I am into fashion and textiles. నేను ఈరోజు మీకు డిజైనర్ బ్లౌజెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ట్రెండ్ ఎలా వచ్చేసిందంటే ఫస్ట్ డిజైనర్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుని దానికి శారీ సెలెక్ట్ చేసుకునే దీనికి ఒక విమెన్ వచ్చేసింది. అందుకే మేము డిజైనర్స్ ఈ విమెన్ కి ఈజీ షాపింగ్ ఉండాలని చెప్పి శారీ తీసుకుని వచ్చేస్తే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేస్తున్నాం డిజైనర్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఒక బ్లౌజ్ తీసుకుంటే దానికి ఒక 4-5 చీరలకు అది మ్యాచ్ అయ్యేలాగా ఈ మధ్య బ్లౌజెస్ కూడా డిజైన్ చేస్తున్నాము. డిఫరెంట్ మెటీరియల్ తీసుకుంటున్నాం, డిఫరెంట్ మోటివ్స్ ని చూస్తున్నాం. ఎందుకంటే ఒకే ఒక డిజైనర్ బ్లౌజ్ వాళ్ళ దగ్గర ఉన్న శారీస్ కి మ్యాచ్ అయిపోవాలి. డిజైనర్ బ్లౌజెస్ విషయానికి వస్తూనే ఫస్ట్ బేసిక్ థింగ్ వచ్చి సెలెక్షన్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ వచ్చి సిల్క్ తీసుకోవచ్చు, టసర్ సిల్క్ తీసుకోవచ్చు, మట్కా సిల్క్ తీసుకోవచ్చు. అలా అని చెప్పి క్లైమేటిక్ కండిషన్స్ తీసుకుంటే మనము కాటన్స్, మెర్సిడైజ్డ్ కాటన్, ఇలా కాటన్ లో కూడా సిల్క్ ఇచ్చేంత రిచ్ లుక్ ఉన్న కాటన్స్ కూడా తీసుకుని క్లయింట్ కి కంఫర్ట్ గా ఫీల్ అయ్యేట్లు ఫ్యాబ్రిక్ సెలెక్షన్ కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ సెలెక్షన్ తర్వాత ఇంకా డిపెండ్స్ ఆన్ వాళ్ళు తెచ్చిన శారీ కానీ వాళ్ళ క్లయింట్కు ఉన్న టేస్ట్ని కానీ చూస్తే ప్రింటింగ్ కానీ డిజైనింగ్ పార్ట్కి వస్తే పేస్లీస్ కావాలా, లేకుంటే పోల్కా డాట్స్ కావాలా, లేకుంటే కాంటెంపరీ ఆర్ట్ ఏదైనా కావాలా అని చెప్పి ప్రింటింగ్కి వెళ్తాం. ప్రింటింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా జస్ట్ లైక్ సర్ఫేస్ ఆర్నమెంటేషన్, దాని మీద ఏదైనా లైట్ ఎంబ్రాయిడరీస్ కానీ, హెవీ ఎంబ్రాయిడరీస్ కానీ, మిర్రర్ వర్క్ కావాలా, ఇలా అన్ని క్లబ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఒక డిజైనర్ బ్లౌజ్ అన్నది ఒక షేప్ తీసుకుంటుంది. సెలెక్షన్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ప్రింటింగ్, సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ వచ్చి బేసిక్ సిల్అవుట్. అంటే డిజైనర్ బ్లౌజ్ని ఎలాంటి షేప్ ఇవ్వాలి అని చెప్పాలి అన్న టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేది నెక్లైన్స్. ఎలాంటి నెక్లైన్స్ ఇవ్వాలి, స్లీవ్ ఎలా ఉండాలి, వాళ్ళ కంఫర్ట్నెస్ చూడడానికి వేస్ట్ దగ్గర నుంచి చూసుకుంటే ఎలాంటి షేప్ ఇవ్వాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డిజైనర్ బ్లౌజెస్. నెక్లైన్స్లోకి వెళ్తే మనం బేసిక్ స్కూప్ నెక్లైన్ ఉంది, స్క్వేర్ నెక్లైన్ ఉంది, రౌండ్ నెక్లైన్ ఉంది. అది డీప్ ఉండాలా, లేకుంటే హై నెక్ కావాలా అని చెప్పి అది కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత స్లీవ్స్ విషయానికి వస్తే ఇప్పుడు నార్మల్ షార్ట్ స్లీవ్ ఉంది, దాన్ని మేము డిజైనర్స్ ఏం చేస్తుంటాం అంటే దాన్ని డివైడ్ చేస్తుంటాం. స్లీవ్ని కట్ చేయడం కానీ, మధ్యలో హోల్ ఇవ్వడం కానీ, పఫ్ స్లీవ్ పెట్టి మళ్ళీ దానికి ఏమన్నా సర్ఫేస్ ఆర్నమెంటేషన్, అక్కడ ఏదైనా ఎక్స్ట్రా యాక్సెసరీ అటాచ్ చేయడం, ఇలా ప్రాసెస్ వెళ్తుంది డిజైనర్ బ్లౌజ్ అన్నది. ఇలా డిజైన్ చేసిన వాటిలో ఒక బ్లౌజ్ విషయానికి వస్తే ఇది టెంపుల్ వేర్ బ్లౌజ్ అని చెప్పచ్చు. దీని ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దేంట్లో కలర్ సెలెక్షన్ వచ్చి మరూన్ రెడ్ అండ్ గోల్డెన్ ఎల్లో. మీకు తెలిసే ఉంటుంది హిందూ సంప్రదాయంలో రెడ్ అండ్ ఎల్లోకి ఉన్న ఇంపార్టెన్స్ కానివ్వండి. ఫస్ట్ పసుపు కుంకుమ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది రెడ్ అండ్ ఎల్లోకున్న. చాలా మంది ఆడవారు నచ్చే కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ ఎల్లో. అది ట్రెడిషనల్ వేర్ అంటే ఇంకా రెడ్ అండ్ ఎల్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఫ్యాబ్రిక్స్ విషయానికి వస్తే ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ తీసుకున్నాము. తర్వాత విషయం మనం దీని మీద తీసుకున్న మోటివ్ ఒక డిజైన్ సెలెక్షన్ వచ్చి ఇది కాంబినేషన్ ఆఫ్ కలంకారీ అండ్ టెంపుల్ మోటివ్. ఇది చూసే ఉంటారు, దీన్ని కీర్తి ముఖం అంటారు. ఈ లయన్ ఒక ఫీచర్స్ ని ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఇది ఈ కీర్తి ముఖం వచ్చి ప్రొటెక్షన్ ఫ్రమ్ ది డెవిల్స్ ఐ. ఇప్పుడు చూసే ఉంటారు టెంపుల్స్కి వెళ్ళినా కానీ, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేడీస్ ఎక్కువ చాలా బాగా రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. ఆ దృష్టి అన్న దీన్ని అవాయిడ్ చేయడానికి నేను మెయిన్ ఈ కీర్తి ముఖం మోటివ్ ని సెలెక్ట్ చేసుకున్నా. బ్యాక్ సైడ్ ఏదో ఈ కీర్తి ముఖం అని చెప్పి లయన్ మోటివ్ తీసేసుకున్నాం అనుకోకుండా దీని నుంచి మళ్ళీ తుమ్మెదెల్లు అంటే ఫ్లోరల్ మోటివ్ కంటిన్యూ అయిపోయింది. మరి బుటీస్ ని రిసెంబుల్ చేస్తూ ఈ కలంకారీ గజ్జ వస్తూ దాని సర్ఫేస్ ఆర్నమెంటేషన్ మిర్రర్ వచ్చేసింది ఇక్కడ. అంటే అన్ని పాయింట్స్ ని కవర్ చేస్తూ ఈ బ్లౌజ్ డిజైన్ అవుతుంది అనమాట. ఈ సైడ్స్ చూస్తే దీపంతో ఉన్న లేడీ, ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ఎంత ఇంపార్టెంట్ ఉందో టెంపుల్ కానీ అట్మాస్ఫియర్ కి ఎంత బాగా కోయిన్సైడ్ అవుతుందో. తర్వాత ఈ రైట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఫాలో అవడానికి మళ్ళీ 9 ఫ్లోరల్ మోటివ్స్ ఇచ్చుకుంటూ వచ్చాం. స్లీవ్స్ మీద వచ్చిన ఈ లైటింగ్ లేడీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది కదండి. ఇంకా ఈ బ్లౌజ్ తర్వాత ఇంకో బ్లౌజ్ విషయానికి వెళ్తే ఇప్పుడు నెక్స్ట్ ఇది కాంబినేషన్ ఆఫ్ ప్లెయిన్ టస్సా సిల్క్ అండ్ హెవీ బ్రొకేట్స్.
కలర్ కాంబినేషన్ వచ్చి రాణి పింక్, టర్కాష్ బ్లూ, గోల్డెన్ ఎల్లో. ఇది వెడ్డింగ్ బ్లౌజ్ అని చెప్పచ్చు. తర్వాత బ్లౌజ్ చూస్తే ఇది సింపుల్ రౌండ్ నెక్ తో 100% కాటన్ సాంగనేరి బ్లాక్ ప్రింట్ మెటీరియల్ మీద ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ చేసింది. స్లీవ్స్ లో వెటికల్ లైన్స్ అండ్ బ్యాక్ నెక్ అదే రౌండ్ నెక్ ని షార్ప్ ఎడ్జ్ ఇచ్చి డోరీతో ఫినిష్ చేసేసాము. అందుకే ఇది 30 అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సమ్మర్ లో అయితే కంఫర్ట్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ డిజైనర్ బ్లౌజ్ చూడండి, పింక్ అండ్ గ్రీనిష్ ఎల్లో కాంబినేషన్ తో పోల్కా డాట్స్ విత్ బ్యాక్ ఓపెనింగ్, డబల్ డోరీతో ఇది కీ హోల్ ఫామ్ చేస్తూ ఉంది. ఇది టీనేజర్స్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ చూస్తే షోల్డర్ లెస్ స్లీవ్ అండ్ డబల్ ప్యానెల్ కూడా ఇచ్చాము. ఇది చాలా ఫ్యాన్సీగా అండ్ ట్రెండీగా కూడా ఉంటుంది. ఈ బ్లౌజ్ చూడండి, బ్లాక్ అండ్ మరూన్ కాంబినేషన్ తో హెవీ బ్రొకేడ్ విత్ జెమెట్రికల్ ప్రింట్ ఉన్న కాంబినేషన్ ఉంది. ఇది జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి, పోల్కా డాట్స్ ఉన్నాయి. నైట్ వేర్, పార్టీ వేర్ చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ టిష్యూతో పైపింగ్ కూడా ఉంది. ఈ బ్లౌజ్ చూడండి, ఇది నేను చాలా కలర్స్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళ కోసం చేశాను. ఇది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కాంబినేషన్ తో చేసిన బ్లౌజ్. దీని మీద వర్క్ ని పిప్లీ వర్క్ అంటారు. ఇది ఒరిస్సా ఓరియంటెడ్ క్రాఫ్ట్. దీన్ని నేను బ్లౌజ్ లో చూపిస్తున్నాను. ఈ క్రాఫ్ట్ ని విత్ పెటల్ స్లీవ్. 18 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. ఆర్టిస్టులకి అయితే ఇంకా బాగుంటుంది. బ్యాక్ చూస్తే ఆల్మోస్ట్ ఒక ప్యానల్, పిప్లీ వర్క్ ఉన్న ప్యానల్ మొత్తం కనిపిస్తూ ఉంది. బ్యాక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఏ కాటన్ శారీకైనా ఎగ్జాక్ట్ గా సూట్ అయిపోతుంది. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ వీక్ ఫ్యాషన్ సెగ్మెంట్ లో డిజైనర్ స్టఫ్ అండ్ ఫంకీ డిజైనర్ బ్లౌజ్ తో కలుద్దాం. కుటుంబ వ్యవస్థకు పునాదిగా నిలిచిన స్త్రీమూర్తి అనాదిగా నిరాదరణకు, మానసిక హింసకు గురి కావటానికి కారణం పురుషహంకారమా, ధనదాహమా. మహిళా సమస్యలకు పరిష్కారం స్నేహిత హెల్ప్ లైన్. ప్రతి ఆదివారం 2:15 మీ TV5 లో. మీ క్రియేటివ్ ఆర్ట్స్ తో ఆర్ట్ గ్యాలరీ. మీ మనసును తోచే